family members except the mother, they believed that he is an illegal child. ఆ కుటుంబంలో తన తల్లి తప్ప ఇక మిగతా వారందరూ కూడా ఈ దావీదు గురించి ఏమనుకున్నారంటే అక్రమ సంతానం అనుకున్నారు. And even Jesse thought like that. యెషయి కూడా అదే అనుకున్నాడు. And also all the other brothers and sisters thought like that. మిగతా అన్నలు సహోదరులు సహోదరులు అందరూ అదే నమ్మారు. That's why nobody loved David in his house. అందుకనే దావీదుని తన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ In ప్రేమించలేదు. some of the Psalms he writes, కొన్ని కీర్తనలు ఆయన రాస్తున్నాడు. even the children of my own mother, they hated me. నా తల్లి కుమారులు నన్ను ద్వేషించారు అంటాడు. It is literally true in the life of David. దావీదు జీవితంలో అక్షరార్థంగా సత్యం అది. His own brothers. సొంత సహోదరులు. What is the proof of that? దానికి రుజువు ఏమిటి? Yes, what is the proof? దానికి ఏమిటి రుజువులు ఏమిటి? Yes. He is the last child in the family. చూడండి, ఆ కుటుంబానికి కడసారి వాడు కదా. But అయితే he was sent to the look after the field to look after the sheep. ఆ చిన్నవాడిని గొర్రెలు గాయడానికి పంపించారు. Not even a single fellow was with him. మరి తోడుగా ఒక్కరిని కూడా ఇవ్వలే. See, in the life of David, చూసి దావీదు యొక్క జీవితాన్ని చూసి see, generally in any house, సాధారణంగా ఏ ఇంటిలోనైనా the elder sons will be sent. పెద్ద కుమారులని పంపిస్తారు. As a matter of fact, the brothers of David thought of killing David when he was a child. వాస్తవంగా చెప్పాలంటే దావీదు యొక్క అన్నలు ఈ దావీదు చిన్నవాడుగా ఉన్నప్పుడే చంపేయాలనుకున్నారు. But the commentators write, అయితే వ్యాఖ్యానకర్తలు రాస్తారు, and Jesse stopped them. యెషయి వారిని ఆపు చేసినాడు. Why to soil your hands? ఎందుకు మీ చేతికి మట్టి Why to kill అంటించుకుంటారు? your own brother and become a murderer? సొంత సహోదరుని చంపేసి మీరెందుకు నరహంతకులు And అవుతారు? ultimately they conspired together. చివరికి వాళ్ళందరూ కలిసి ఒక కుట్ర పన్నారు. What is that? అదేమిటి? We will send him after the sheep. ఇతన్ని గొర్రెలు గాయడానికి పంపించేస్తాం. And to which place? ఎక్కడికి? Where lions are there, where bears are there, cruel animals are there. ఎక్కడైతే సింహాలు ఎలుగుబంట్లు క్రూరమైన జంతువులు ఉంటాయో అడవిలోకి పంపిస్తాం. All of a sudden the